Hello everyone, my name is Naveen. వెల్కమ్ టు మై ఛానల్ జాన్ ట్యూబ్. నేను వచ్చేసి సూర్యాపేటలో ఉన్న రాజుగారి తోట అనే హోటల్కి వచ్చాము. నా ఫస్ట్ వీడియో కూడా ఎక్కడ తీయాలి ఫస్ట్ వీడియో అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకోకుండా ఈరోజు ఇలా కుదిరిపోయింది. యాక్చువల్గా ఇందులో నేను ఫస్ట్ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే మేము గతంలో ఇక్కడ వర్క్ చేస్తాం ఒక 1 వీక్ అట్లా. సో నా ఫస్ట్ వీడియో కూడా ఇక్కడే ఉండాలి అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకోకుండా ఇలా ముందుకెళ్ళిపోయింది. సో యాక్చువల్గా ఈ హోటల్లో పర్మిషన్ ఉండదు వీడియో మేకింగ్కి. కానీ నేను ముందుగా లోపలికి వెళ్ళేసి అక్కడ పర్మిషన్ తీసుకున్నా. ఇట్లా సో అండ్ సో అని చెప్పగానే వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేశారు. సో అలా వెళ్ళిపోయాం. మేము వెళ్ళినప్పుడు కూడా ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది. అరౌండ్ 11కి అట్లా వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ టైం కూడా అక్కడ చాలా టైం అయిపోయింది. అరౌండ్ 11 అయ్యేసరికి కొంచెం అన్నీ అవైలబుల్గా లేవు. కానీ అక్కడ ఉన్న ఏమైతే ఉన్నాయో అవైలబుల్గా ఉన్నాయో అదే ఆయన అడిగిన. యాక్చువల్గా నేను లాస్ట్ టైం టేస్ట్ చేశాను. సేమ్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా ఏమైనా మారిపోయిందంటే ఏం మారలేదండి. సేమ్ అంతే ఉంది. ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉందో ఇప్పుడు సేమ్ ఆల్మోస్ట్ అంతే ఉంది. హోటల్ కూడా చూడడానికి ఇక్కడ యాంబియన్స్, అక్కడ లొకేషన్, గ్రీనరీ, ఇట్స్ అక్కడ రాజుగారి దోశ అని ఉంటుందండి. ఓన్లీ ఆ హోటల్కి స్పెషల్ అది. వాళ్ళు మాత్రం చేస్తారు అవి. నేను యాక్చువల్గా టేస్ట్ చేశాను అంతకుముందు. నేను మళ్ళీ కూడా అదే ఆర్డర్ చేశాను. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అందులో 3 ఫ్లేవర్స్ కలిసి ఉంటాయి. రాగి, ఉప్మా, నార్మల్ దోశ, ఈ 3 కలిసి ఉంటాయి. చాలా బాగుంటుంది యాక్చువల్గా దోశ అది. నేనైతే నాకు ఇష్టం బాగా అది. నెక్స్ట్ వచ్చేసి చట్నీతో కూడా ట్రై చేశాను. చాలా బాగుంది చట్నీతో కూడా. తిన్నాం అక్కడే నేను నెక్స్ట్ వచ్చేసి పూరి చెప్పుకున్నామండి. ఆ పూరి కూడా సేమ్ ఆల్మోస్ట్ చాలా బాగుంది. యాక్చువల్గా పూరిలో కుర్మా పప్పు అవి కూడా నాకైతే చాలా మంచిగా అనిపించినవి. చాలా అవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడే కాసేపు ఉన్నాం. జ్యూసెస్ చెప్తే అప్పుడు అవైలబుల్గా ఏం లేకుండే. 11+ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి కాఫీ చెప్పుకున్నాం. కాఫీ అయితే హార్డ్గా ఉంది కానీ చాలా బాగుంది. యాక్చువల్లీ షుగర్ లేకుండా తక్కువ షుగర్ ఉంటే కాఫీ టేస్ట్ వస్తుందని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటా. యాక్చువల్లీ నేను కూడా అదే ఆర్డర్ చేశాను. బాగుంది కాఫీ అయితే. నాకైతే మంచిగా స్లిప్ చేసుకుని తాగుతుంటే కూడా చాలా మంచిగా అనిపించింది. బాగుంటుంది కాఫీ కూడా ఇక్కడ. మా అల్లుడు, మా అన్న వాళ్ళు కూడా ఉన్నారు బ్యాక్ సైడ్. కానీ వాళ్ళు కెమెరా ముందుకు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటే నేనే కానిచ్చేసా ఆ కాఫీని. బాగుంది కాఫీ అయితే. నైస్. నెక్స్ట్ వచ్చేసి బయటకు వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. వెళ్ళే టైంలో యాక్చువల్గా హోటల్కు వీడియో మేకింగ్కి పర్మిషన్ ఇచ్చినాను అనమాట కౌంటర్లో. ఆ కౌంటర్లో కూడా ఉంటే ఫస్ట్ ఆయన థ్యాంక్స్ చెప్పేసా. మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా అని చెప్పేసి ఇచ్చేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోయాము. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ అనకాపల్లి బెల్లం అని ఉంది. అవి ఏదో న్యాచురల్కి సంబంధించినవి అంట. చాలా న్యాచురల్ దొరుకుతుంది అదని చెప్పేసి అంటే అక్కడ కాసేపు డిస్కషన్ చేసి తీసుకున్నాం. ఒక 1/2 kg ఎక్సెట్రా తీసుకుని టేస్ట్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. అనకాపల్లి బెల్లం రుచులు బాగుంది అక్కడైతే. నాకైతే మంచిగా అనిపించింది. అక్కడ బెల్లం అనే కాదు చాలా రకాలు ఉన్నవి. అన్నీ హోమ్ మేడ్, న్యాచురల్గా ఆర్గానిక్గా తయారు చేసినవి, నేతి సంబంధించినవి అవన్నీ కూడా చాలా మంచిగా అనిపించినవి. నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఐస్ క్రీమ్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాము కానీ ఎర్లీ మార్నింగ్ అయిపోయేసరికి అవాయిడ్ చేసాం. లాస్ట్ టైం వచ్చిన టేస్ట్ చేసిండే అక్కడ కూడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫిషెస్ ఉన్నవి. చాలా పెద్దవి అవి యాక్చువల్గా. ఇప్పుడు మేము లాస్ట్ టైం ఉన్నప్పుడు అవన్నీ చాలా చిన్న పిల్లలు ఫిషెస్ అన్నీ. ఇప్పుడు అన్నీ పెద్దగా అయిపోయినవి. కాసేపు టిఫిన్ తీసుకొని ప్రశాంతంగా అక్కడ కూర్చొని స్పెండ్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఫుల్ హ్యాపీ అక్కడైతే. అవన్నీ మేము వచ్చినప్పుడు అయితే చిన్న పిల్లలు అవన్నీ, కానీ ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయినవి. మరి మార్చారా లేకపోతే అవే పెరిగి పెద్ద అయినాయా అన్న విషయం నాకు తెలియదు, కానీ బాగున్నవి. నైస్. హోటల్లో లోపల చూడడానికైతే ఇలా ఉంటుంది కానీ బాగుంది. అక్కడే ముందుకెళ్తే కొంచెం కౌంటర్లో క్లాత్స్ ఉన్నవి. అవన్నీ
అవన్నీ చాలా మెత్తగా ఉన్నాయి క్లాత్స్ అన్నీ. మేము లాస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఇక్కడ వచ్చి ఒక స్పెషల్ ఉంది ఇక్కడ. అవి యాక్చువల్లీ అన్నీ వుడ్తో తయారు చేసిన సూప్స్ అవి. కార్లో కానీ హోమ్లో కానీ సమ్ ఎక్సెట్రా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అవి. ఆ స్మెల్ ఎలా ఉందనేది విషయం నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమవుతుంది ఆ స్మెల్ ఎలా ఉందనేది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. బాగున్నాయి కూడా, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకోవాలి అవి. హోటల్ అయితే చూడడానికి చాలా బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది. ఆ కాఫీ పౌడర్స్, కాఫీ బీన్స్ కూడా ఉన్నాయి అక్కడ, తీసుకున్నాం. హోటల్ స్టార్టింగ్లో ఉంటుంది ఇలా. హోటల్ బయట నుంచి చూడడానికి అయితే ఇలా ఉంటుంది, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది, నాకైతే మంచిగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాన్ ట్యూబ్. ఫాలో మీ మోర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.